వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. మనకి త్వరలో జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ రాకపోతుంది. ఉన్న పోస్టులన్నింటిలో కూడా ఇవే ఎక్కువ పోస్టులు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అరౌండ్ మనకు అందరికీ తెలిసిందే 600+ పోస్టులు ఉన్నాయి. నియర్గా 700 దగ్గరగా ఈ పోస్టులు ఉండటం జరిగింది. అయితే వీటికి చాలా తక్కువ టైంలో ఎక్కువ ప్రిపరేషన్ అనేది అవసరం. ఎందుకంటే మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 1 or 2 months మాత్రమే ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద కూడా ఒక 2 months మీద అవకాశం ఉంది. సో వీటిలో తక్కువ టైంలో ఎక్కువ చదవడానికి మీకు ఎస్విఆర్ అకాడమీ నుంచి ఈ కోర్స్ అందించడం జరుగుతుంది. సో నేను ఈ వీడియోలో ముఖ్యంగా అసలు దీని సిలబస్ ఏంటి, ఈ సిలబస్ని ఎలా చదివితే మనం ఈ పోస్ట్ని ఎక్వైరీ చేయగలుగుతాము, తర్వాత సో ఎస్విఆర్ అకాడమీ మీకు ఈ కోర్స్కి సంబంధించిన కంప్లీట్ వీడియో టూర్ని అందించడం జరుగుతుంది. అంటే ఈ కోర్స్ని మేము ఎలా డిజైన్ చేసాం, చాలా తక్కువ టైంలో మీకు ఎక్కువగా ఉపయోగపడటానికి ఎలా అవకాశం ఉంటుందనే వీడియో టూర్ని మేము ఇచ్చాం. అంటే మేము సింపుల్గా మీకు ముందే చూపించేస్తున్నాం మా లోపల ఏమేమి వీడియోస్ ఉన్నాయి ఏంటి అనేది. దాంతోపాటు మీరు ఎలా పర్చేజ్ చేయాలో కూడా లాస్ట్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే కింద ప్రొవైడ్ చేసిన నంబర్స్కి కూడా కాల్ చేయొచ్చు. సో చివరి వరకు ఈ వీడియో చూస్తే ఈ ఎగ్జామ్ మీద చాలా తక్కువ టైంలో మీరు ఈ పోస్ట్ని ఎలా సంపాదించవచ్చు, తర్వాత ఈ పోస్ట్ యొక్క సిలబస్ని ఎలా చదివితే మీరు గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఎస్విఆర్ అకాడమీ నుంచి చాలా ఈజీ వేలో మీకు ఆన్లైన్ కోర్సుని ప్రొవైడ్ చేస్తున్నాం. దీన్ని పర్చేజ్ చేసుకుని మీరు చాలా బెనిఫిట్స్ పొందటం ఎలా అనేది చివరి వరకు చూస్తే మీకు ఈ వీడియోలో క్లారిటీగా మీకు అర్థమవుతుంది. అయితే మనకి సిలబస్ను ఒకసారి మనం గమనిస్తే పేపర్ 1 2 పేపర్లు ఉన్నాయండి. ఒకటి పేపర్ 1, ఇంకొకటి పేపర్ 2. పేపర్ 1 మనకి ఎప్పుడూ తెలిసిందే జనరల్ స్టడీస్. మనకి మేజర్గా జనరల్ స్టడీస్ ఏమేమి ఉంటాయి అనేది ఎస్విఆర్ అకాడమీ వీడియో టూర్లో మనం చూస్తూ ఒక్కొక్కటి ఎలా ప్రిపేర్ అవ్వాలో చాలా డీటెయిల్గా మాట్లాడుకుంటూ వెళ్దాం. ఇక్కడ రఫ్గా మాట్లాడుకుందాం. తర్వాత నెక్స్ట్ ఒక 2-3 మినిట్స్లో మనం చాలా డీటెయిల్గా జనరల్ స్టడీస్ని, మెంటల్ ఎబిలిటీని ఎలా ప్రిపేర్ అయితే మీరు మ్యాక్సిమం మార్క్స్ని సంపాదించడానికి అవకాశం ఉంది అనేది మాట్లాడదాం. ఈ జనరల్ స్టడీస్తో పాటుగా మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, మేజర్గా రీజనింగ్ పార్ట్తో పాటు డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంది. వీటిని కూడా మనం ఎస్విఆర్ అకాడమీలో చాలా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. పేపర్ 2 చాలా క్రూషియల్, అందరికీ అర్థం కాని పార్ట్. సో కొత్తగా ఎక్కువ మంది గ్రూప్ 2 ప్రిపేర్ అయినా, గ్రూప్ 1 ప్రిపేర్ అయినా, లేదా అదర్ ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా మ్యాక్సిమం పేపర్ 1 జనరల్ స్టడీస్ చేయగలుగుతారు, మెంటల్ ఎబిలిటీ చేయగలుగుతారు. మేజర్గా జనరల్ స్టడీసే ఎక్కువ మార్క్స్ ఉంటాయి, మెంటల్ ఎబిలిటీ చాలా తక్కువ మార్క్స్ ఉండే అవకాశం ఉండింది. ఎందుకంటే 12 పార్ట్స్ ఇస్తే దాంట్లో 1-2 పార్ట్లు మాత్రమే మెంటల్ ఎబిలిటీ, దాదాపుగా 10 పార్ట్ల వరకు కూడా మనకి జనరల్ స్టడీస్ ఉందన్నమాట. తర్వాత పేపర్ 2లో మేజర్గా 2 పార్ట్స్గా, సో అక్కడ మెన్షన్ చేసినట్టుగా కనుక 150 మార్క్స్కి ఇస్తే 75 మార్క్స్ ఏమో ఇంగ్లీషు, 75 మార్క్స్ తెలుగు ఉండే అవకాశం ఉంది. సో ఇది నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా మనం క్లారిఫై చేసుకుందాం ఎన్ని మార్క్స్కి ఇస్తారనేది. కానీ పోయినసారి నోటిఫికేషన్ ప్రకారం పోయినసారి ఉన్నటువంటి సిలబస్ని బేస్ చేసుకొని నేను మాట్లాడటం జరుగుతుంది. నోటిఫికేషన్ చిన్న మార్క్స్ ఉంటే మాత్రం వాటిని మళ్ళీ కరెక్ట్ చేసుకుందాం. అయితే జనరల్ ఇంగ్లీష్ సగం మార్క్స్కి ఉంటాయి, జనరల్ తెలుగు సగం మార్క్స్కి ఉంటాయని మనకు అర్థమవుతుంది. జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు ఎస్ఎస్సి స్టాండర్డ్ అండి ఇవి. అంటే 10th లోపులో మీకు జనరల్గా ఇంగ్లీష్ ఏం సిలబస్ ఉండింది, ఎక్కువగా గ్రామర్ పార్ట్ మీద. ఇక్కడ గ్రామర్ పార్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవకాశం ఎక్కువగా ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. అది ఈవెన్ తెలుగైనా, జనరల్ తెలుగైనా గ్రామర్ పార్టే, జనరల్ ఇంగ్లీష్ అయినా గ్రామర్ పార్టే. గ్రామర్ పార్ట్ని ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలి. జనరల్ ఇంగ్లీష్లో నేను వీడియో టూర్లో చెప్తాను గ్రామర్ పార్ట్లో మీరు ఏమేమి చదవాలి. జనరల్ తెలుగులో కూడా వీడియో టూర్లో నేను చెప్తాను గ్రామర్ పార్ట్లో మీరు ఏమేమి చదవాలి అనేది. సో ఇక్కడ పేపర్ 2ని చాలా డీటెయిల్గా అందించడం జరుగుతుంది ఎస్విఆర్ అకాడమీ నుంచి. సో అప్రాక్సిమేట్గా దాదాపుగా 50 hours వరకు కూడా ఒక్కొక్క సబ్జెక్ట్ని ఇవ్వడం జరుగుతుంది, చాలా ఎక్కువ మార్క్స్ ఉన్నాయి కాబట్టి. సో దానికి సంబంధించిన ఎలా మీరు ప్రిపేర్ అవ్వాలి, జనరల్ ఇంగ్లీష్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి, జనరల్ తెలుగులో ఏమేమి టాపిక్స్ ఉంటాయి, అక్కడ మనకి గ్రామర్ అని ఇచ్చారంతే. గ్రామర్లో చాలా పార్ట్స్ ఉంటాయి, అవునండి. మీరు జనరల్ ఇంగ్లీష్ తీసుకున్నారనుకోండి, ప్రొనౌన్స్ ఉంటాయి, నౌన్ ఉంటుంది, ఆర్టికల్స్ ఉంటాయి, పారాజింపుల్స్ ఉంటాయి, ఓకేనండి, రీడింగ్ కాంప్రహెన్షన్ ఉంటుంది. సో గ్రామర్లో మనకి చాలా పార్ట్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ పార్ట్స్ అన్నిటిని కవర్ చేస్తూ అదర్ ఏమైతే ఇచ్చారో వాటిని కూడా కవర్ చేయాల్సిన అవసరం ఉంది. జనరల్ తెలుగులో కూడా గ్రామర్ అనేది మేజర్ పార్ట్. మనకి ఎక్కువ క్వశ్చన్స్ పేపర్ 2లో జనరల్ ఇంగ్లీష్ నుంచి, గ్రామర్ నుంచి ఎక్కువ వస్తాయి, జనరల్ తెలుగులో కూడా గ్రామర్ నుంచి ఎక్కువ వస్తాయి. ఎస్ఎస్సి స్టాండర్డ్ మాత్రమే. 8th, 9th, 10th టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో తెలుగు అకాడమీ, అది ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ మీకు బాగా ఉపయోగపడతాయి. దాంతోపాటు మీకు ఎంత ఉపయోగపడినా కానీ తెలుగులో ఛందస్సు కానీ, ఓకేనండి, సో ఏవైతే తెలుగుకు సంబంధించిన గ్రామర్, సందులు, సమాసాలు ఇవన్నీ మీకు చాలా ఈజీగా వచ్చే మెథడ్ ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ 1 or 2 monthsలో మీరు ఓన్గా చదువుకోలేరు కాబట్టి ఎస్విఆర్ అకాడమీ మీకు బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. సో అయితే ఎస్విఆర్ అకాడమీ యొక్క యూనిక్నెస్ని మనం గమనిస్తే తక్కువ టైంలో ఎక్కువ సిలబస్ని కవర్ చేస్తూ మీరు ఈ పోస్ట్కి సంపాదించడానికి కావాల్సినటువంటి సో
నాలెడ్జ్ని అందించడమే మా యొక్క మొదటి ప్రాథమికమైన కర్తవ్యం. దాంతోపాటు నేను కోర్స్ టూర్ని చూపిస్తాను. ఆ కోర్స్ టూర్లో ఒక్కొక్క దాని గురించి చాలా డీటెయిల్డ్గా మాట్లాడతాను, మీరు ఎలా చదవాలి ఏంటి అనేది. తర్వాత ఏవైనా మీకు డౌట్స్ ఉంటే ఎస్విఆర్ అకాడమీ అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటారు. అది మీరు ఎలా పర్చేజ్ చేయాలనే డౌట్లు కానీ, లేదా సో మీకు ఏమైనా సబ్జెక్ట్లో డౌట్లు ఉన్నా కానీ ఎస్విఆర్ అకాడమీ అడ్మినిస్ట్రేషన్ కాంటాక్ట్ అయితే కన్సర్న్ ఫ్యాకల్టీకి వాళ్ళు మీ డీటెయిల్స్, ఫ్యాకల్టీకి సంబంధించిన డీటెయిల్స్ మీకు ఇస్తారు, వాళ్ళతో మీరు మాట్లాడవచ్చు. ఇంకొక యూనిక్నెస్ ఏంటంటే జనరల్ స్టడీస్ పేపర్కి సంబంధించి కరెంట్ అప్డేట్స్ రెగ్యులర్గా ఇవ్వడం జరుగుతుంది. ఎస్విఆర్ క్విజ్ అనే మాడ్యూల్ ద్వారా కరెంట్ అఫైర్స్ మీకు అందిస్తూ ఉంటాను. దాంట్లో నేనేం ఎక్కువగా టీచ్ చేస్తాను కాబట్టి కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా మీకు అప్ టు డేట్ ఉండటానికి చాలా స్కోప్ ఉండింది. ఎగ్జామ్ వరకు కూడా మీకు ఆల్రెడీ ఇప్పుడు వరకు కూడా జూలై మంత్ వరకు కూడా కరెంట్ అఫైర్స్ అప్లోడ్ అవ్వడం జరిగింది మన ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్సులో. దాంతోపాటు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే స్టడీ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాం. దాంతోపాటు ముఖ్యంగా టెస్ట్ సిరీస్ని కూడా ప్రొవైడ్ చేస్తాం ఆఫ్టర్ నోటిఫికేషన్ తర్వాత. సో టెస్ట్ సిరీస్ని స్టడీ మెటీరియల్తో పాటు వీడియో కోర్స్ని అందిస్తాం. సో అది చాలా డీటెయిల్డ్గా మీకు అందించడం జరుగుతుందన్నమాట. అయితే టోటల్ కోర్స్ వచ్చేసి 3500 రూపీస్ ఉంటుంది. సింగిల్ పేపర్ 2 మాత్రం 1500 రూపీస్ ఉంటుంది. ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే చాలామంది ఎస్విఆర్ స్టూడెంట్స్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. ఆ ఎస్విఆర్ స్టూడెంట్స్ ఆల్రెడీ గ్రూప్ 2నో గ్రూప్ 1నో లేదా అదర్ ఎగ్జామ్స్కో తీసుకొని ఉంటారు. వాళ్ళు ఆల్రెడీ పేపర్ 1 వాళ్ళ సిలబస్లో ఉంది, ఆల్రెడీ ప్రిపేర్ అవుతూ ఉన్నారు మీరు చాలా బాగా. ఆ పేపర్ 1 ఆల్రెడీ మీ దగ్గర ఉంది కాబట్టి మీరు ప్రత్యేకంగా మళ్ళీ ఈ ఎగ్జామ్లో మేము అందించే ఆన్లైన్ కోర్సులో టోటల్ కోర్స్ కాకోకుండా ఎస్విఆర్ స్టూడెంట్స్ ఓన్లీ పేపర్ 2ని పర్చేజ్ చేయండి. టోటల్ కోర్స్ పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎవరైతే కొత్తగా ఎస్విఆర్ స్టూడెంట్ కాదో, కొత్తగా మీరు చూస్తున్నారో వాళ్ళు మాత్రం టోటల్ కోర్స్ని పర్చేజ్ చేయండి. ఓకేనండి. ఇప్పుడు వీడియో టూర్ని మనం కంటిన్యూ చేద్దాం. వీడియో టూర్ చూసే ముందు అసలు మనకి పేపర్ 2లో ఇచ్చిన సిలబస్ని మనం ఒకసారి డీటెయిల్డ్గా చూద్దాం. అక్కడ ఇచ్చిన సిలబస్ని ఎక్స్పాండ్ చేసుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. ఒకసారి మనం గమనిస్తే పేపర్ 1 మనకు తెలుసు జనరల్ స్టడీస్, పేపర్ 2లో జనరల్ ఇంగ్లీష్, దాంతోపాటు జనరల్ తెలుగు. ముందు జనరల్ ఇంగ్లీష్ చూద్దాం. కాంప్రిహెన్షన్, ఒక ప్యాసేజ్ ఇస్తారు, మీరు వాటికి కింద క్వశ్చన్స్ ఇస్తారు, వాటికి ఆన్సర్స్ రాయాలి. వీటినే మేము ఎస్విఆర్ అకాడమీలో అరేంజ్ చేశాము. ఓకేనండి. తర్వాత యూసేజ్ అండ్ ఇడియోమ్స్, సామెతలు, వొకాబులరీ అండ్ పంక్చుయేషన్స్ మార్క్స్ ఎక్కడ పెట్టాలి, ఎందుకంటే కంప్యూటర్ అసిస్టెంట్ కాబట్టి తెలుగు ఇంగ్లీష్ టైప్ చేసేటప్పుడు, జీఓల్ టైప్ చేసేటప్పుడు, గవర్నమెంట్ ఆర్డర్స్ టైప్ చేసేటప్పుడు ఇలాంటి వొకాబులరీ అండ్ పంక్చుయేషన్స్ కావాలి కాబట్టి తెలుగు ఇంగ్లీష్ని మీకు ఇవ్వటం జరిగిందనమాట. లాజికల్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, సో మీకు సెంటెన్సెస్ని అరేంజ్ చేయటం, ఇవన్నీ కూడా మీకు కన్సర్న్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో ఎలా చదవాలో అరేంజ్ చేస్తారు. అది ఆన్లైన్ క్లాస్లో మేము ప్రొవైడ్ చేస్తాం, డోంట్ వరీ. నేను ఇక్కడ సింప్లిఫై చేసి చెప్తున్నాను. ఎక్కువ మార్క్స్ వచ్చే మనకు సెక్షన్ ఇది గ్రామర్. గ్రామర్లో మనం మేజర్గా చూస్తే నౌన్, సబ్వర్బ్ అగ్రిమెంట్, ప్రొనౌన్, యాడ్జెక్టివ్స్, టెన్సెస్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్, యాడ్వర్బ్, కంజంక్షన్స్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, సింపుల్, కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్, ఇవన్నీ కూడా మీకు ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్సులో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓన్లీ ఇక్కడ చూసి మీరు మోసపోవద్దు. ఇక్కడ మళ్ళీ గ్రామర్ని మనం ఎక్స్పాండ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలానే తెలుగులో కూడా సినానిమ్స్ అండ్ వొకాబులరీ, తర్వాత తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్స్, ఇంగ్లీష్ టు తెలుగు మీనింగ్స్, ఇవన్నీ చాలా ఈజీ. ఒక్కసారి గ్రామర్ అర్థమైతే మీకు మిగతా పార్ట్ మొత్తం చాలా ఈజీ. అందుకని ఎక్కువగా గ్రామర్ మీద ఫోకస్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. యూసేజ్ అండ్ ఇడియోమ్స్, ఇక్కడ తెలుగులో గ్రామర్ అంటే మనకు మేజర్గా అలంకారాలు, ఛందస్సు, సందులు, సమాసాలు, వ్యాకరణం పార్టు. దీంట్లోనే మళ్ళీ ఒక్కొక్క దాంట్లో నాకు తెలిసి ఒక్కొక్క 10 వీడియోల దాకా మేము ఇవ్వటం జరుగుతుంది. తర్వాత సో అర్ధపరిణామం, తర్వాత అవ్యయము, క్రియ, తర్వాత ధ్వని ఉత్పత్తి స్థానాలు, తర్వాత పురుషాలు, వచనము, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక్కొక్క దాంట్లో కూడా మనం 5 to 6 వీడియోస్ మాడ్యూల్స్ ఇవ్వడం జరుగుతుంది, హాఫ్ అన్ అవర్ ఉండే మాడ్యూల్స్. సో చాలా మాడ్యూల్స్ మీకు అప్డేట్ అవుతూ వస్తూనే ఉంటాయి. సో ఇది కంప్లీట్గా మేము ఎస్విఆర్ అకాడమీలో పేపర్ 2ని అరేంజ్ చేసినటువంటి పద్ధతి. ఓన్లీ ఇక్కడ ఇచ్చిన సిలబస్నే చూసి మీరు సో ఈ సిలబస్నే చదువుకుంటే సరిపోతుంది అని కాదు, కింద మనం ఎక్స్పాండ్ చేసుకోవాల్సిన సిలబస్ ఇదనమాట. సో ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది. తర్వాత పేపర్ 1ని మనం అరేంజ్ చేసిన ప్రాసెస్ని మనం చూద్దాం. పేపర్ 1లో మనకు 12 టాపిక్స్ ఉన్నాయి. ఈ 12 టాపిక్స్ నుంచి 150 మార్క్స్ ఇస్తారు. అక్కడ సెకండ్ పేపర్లో 150 మార్క్స్, 75. సో ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం రేపు ఏమైనా మార్క్స్ చేంజ్ చేసే అవకాశం ఉంటే చూద్దాం, మ్యాక్సిమం చేంజ్ చేయకపోవచ్చు. సో ఎలా అయినా సిలబస్ సేమ్ అని చెప్పారు కాబట్టి మనం ఈ సిలబస్నే ఫోకస్ చేస్తాం. తర్వాత
ఫస్ట్ వచ్చి చూడండి కరెంట్ అఫైర్స్, ఇది నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అఫైర్స్. సెకండ్ కూడా కరెంట్ అఫైర్స్, ఓకేనండి. థర్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. మనం ఎస్విఆర్ అకాడమీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత క్వాలిటీ ఉంటుందో మీకు ఆల్రెడీ తెలుసు. సో ఫస్ట్ అండ్ సెకండ్ టాపిక్స్ ఏదైతే ఉన్నాయో మ్యాక్సిమం ఇవన్నీ కూడా కరెంట్ రిలేటెడ్ టాపిక్స్ అనమాట. అయితే ఈ పేపర్ 1 మొత్తం కూడా నా ఉద్దేశం ప్రకారం కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. అందుకనే జనవరి నుంచి మీకు ఎగ్జామ్ వచ్చే అంతవరకు కూడా కరెంట్ అఫైర్స్ తరువుగా ఉండటం మంచిది. ఎస్విఆర్ అకాడమీలో ఎస్విఆర్ క్విజ్ అనే నేమ్తో జనవరి నుంచి మీకు కరెంట్ అఫైర్స్ని కవర్ చేస్తూ కరెంట్ పాలిటీ, కరెంట్ ఎకానమీ, తర్వాత కరెంట్ ఎన్వైరన్మెంట్, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సో కరెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇష్యూస్, కరెంట్ జాగ్రఫీ ఇష్యూస్ అన్ని ఎస్విఆర్ క్విజ్ అనే మాడ్యూల్ ద్వారా ఫస్ట్ మీకు అదే ఇవ్వడం జరిగింది టోటల్ కోర్సులో. సో కరెంట్ అఫైర్స్ టాపిక్ని అలా చదువుతూ వెళ్ళాలి. థర్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. రీసెంట్గా జరిగినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీలో మేజర్గా స్పేస్ టాపిక్స్, డిఫెన్స్ టాపిక్స్, హెల్త్ టాపిక్స్, ఈ 3 టాపిక్స్ని చదవటం చాలా ఇంపార్టెంట్. ఫోర్త్ వచ్చేసి మనకి మోడర్న్ ఇండియన్ హిస్టరీ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. ఏపీ హిస్టరీ కూడా లైట్గా అడిగారు కానీ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. మోడర్న్ ఇండియన్ హిస్టరీ మీద ఎక్కువగా అడిగారు. అంటే సో ఎంఫసిస్ ఆన్ ఏపీకి సంబంధించి మోడర్న్ ఇండియన్ హిస్టరీలో జరిగినటువంటి ఘట్టాలు కొన్ని అయితే సరిపోతుంది. కానీ ఇక్కడ వాస్ట్ సిలబస్ కాబట్టి మోడర్న్ ఇండియన్ హిస్టరీని మేజర్గా ఫోకస్ చేసుకోండి. తర్వాత ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్. సో పాలిటీ అడిగారు ఇక్కడ. తర్వాత కరెంట్ పాలిటీ టాపిక్స్ ఎక్కువగా చూసుకోండి. మనం ఇక్కడ ఎస్విఆర్ క్విజ్లో కవర్ చేస్తూ ఉంటాం దాన్ని. తర్వాత ఎకానమీ అడిగారు, ఎకానమీ అండ్ డెవలప్మెంట్. సో ఇక్కడ మనకి ఎకానమీ అండ్ డెవలప్మెంట్తో పాటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన స్పెసిఫిక్ అడిగారు. సో నేను దాని గురించి మాట్లాడతాను. తర్వాత ఫిజికల్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అంటే మేజర్గా ఇండియన్ జాగ్రఫీ, దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ కూడా అడిగారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి అడిగారు, విపత్తుల నిర్వహణ, సస్టైనబుల్ డెవలప్మెంట్. వీటిలో సస్టైనబుల్ డెవలప్మెంట్ కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, జాగ్రఫీ కానీ, ఎకానమీ కానీ, పాలిటీ కానీ ఇవన్నీ కూడా రీసెంట్గా వచ్చిన కరెంట్ టాపిక్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతారు. స్టాండర్డ్ మనం ఇస్తున్నప్పటికీ కూడా కరెంట్ మీద ఎక్కువగా అడగడానికి వచ్చిన అవకాశం ఉంది. తర్వాత 10th వచ్చేసి లాజికల్ రీజనింగ్. తర్వాత 10th 11th వచ్చేసి మీరు ఇంపార్టెంట్ ఫోకస్ చేయాల్సింది లాజికల్ రీజనింగ్తో పాటు డేటా ఇంటర్ప్రిటేషన్. వీటిని ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. 12th ఏపీ బైఫర్కేషన్. ఓకేనండి, ఇది పేపర్ 1. పేపర్ 1లో మేజర్గా మనం కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడే ఎక్కువగా కరెంట్ టాపిక్స్ ఎక్కువగా ఉన్నాయి. అంటే ఎన్వైరన్మెంట్ కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, జాగ్రఫీ కానీ, ఎకానమీ కానీ, పాలిటీ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ఫస్ట్ 2 స్టేట్మెంట్స్ కూడా కరెంట్ అఫైర్సే. అందుకనే ఫస్ట్ కరెంట్ అఫైర్స్ అనే పేరుతో, ఎస్విఆర్ క్విజ్ అనే పేరుతో కరెంట్ అఫైర్స్ని డైలీ మీకు ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామ్ అయిపోయే వరకు. సో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ ఇనిషియేటివ్. ఆ ఎస్విఆర్ క్విజ్ కరెంట్ అఫైర్స్లోనే మీకు చాలా డీటెయిల్డ్గా టాపిక్స్ని కవర్ చేయడం జరుగుతుంది, ఏ టాపిక్ ఆ టాపిక్. సో అందరూ టెలిగ్రామ్ ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టెలిగ్రామ్ ఎస్విఆర్ అకాడమీ అని టెలిగ్రామ్ యాప్లో మీరు సెర్చ్ చేస్తే టెలిగ్రామ్ ఛానల్ వస్తుంది, అక్కడ జాయిన్ అవ్వండి. దాంట్లో ఎవ్రీడే మీకు 10 MCQs ఇవ్వడం జరుగుతుంది పేపర్ 1కి సంబంధించి. సో వాటి ఎక్స్ప్లెనేషన్ ఎస్విఆర్ క్విజ్లో చేయడం జరుగుతుంది. ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది పేపర్ 1కి సంబంధించి. సో ఇది పేపర్ 1, పేపర్ 2. ఇప్పుడు ఎస్విఆర్ అకాడమీ వీడియో కోర్సును చూద్దాం, ఒకసారి వీడియో టూర్ని చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మీరు చూడండి ప్రిపరేషన్ టిప్స్ అని ఉంది. ఈ ప్రిపరేషన్ టిప్స్లో మీకు ఈ కోర్సును చదవటానికి కావాల్సిన గైడ్ లైన్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అప్లోడ్ చేస్తూ పోతూ ఉంటాం. అంటే ఇంగ్లీష్ ఎలా చదవాలి, తెలుగు ఎలా చదవాలి, జనరల్ స్టడీస్ని ఎలా చదవాలి, మీకు సంబంధించిన క్వైరీస్ మొత్తం కూడా మీ ప్రిపరేషన్ టిప్స్ మొత్తం ఇక్కడ అప్లోడ్ అవుతాయి. ఓకేనండి. దీని తర్వాత మనకి వచ్చేసి నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ సెక్షన్. ఈ కరెంట్ అఫైర్స్ సెక్షన్ చూడండి, ఈ కరెంట్ అఫైర్స్ మీకు అప్లోడ్ అవుతూ వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. సో రీసెంట్గా మనం చూడండి కరెంట్ అఫైర్స్ ఒకటో అప్లోడ్ చేసి చూపిస్తాను. సో కరెంట్ అఫైర్స్ చూడండి. సో మేజర్గా జూలై కరెంట్ అఫైర్స్ మనకు మాట్లాడుతున్నాం. 27 minutes మాడ్యూల్ ఇది. సో ఇలా మీకు ఎస్విఆర్ క్విజ్ టెలిగ్రామ్ ఛానల్లో వచ్చినటువంటి MCQsని మీకు ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చాలా డీటెయిల్డ్గా తెలుగు ఇంగ్లీష్ బైలింగ్వల్గా మీకు ఈ కోర్స్ ఉంటుందండి. సో అలా మీకు కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి ఇప్పటికే దాదాపుగా జనవరి నుంచి ఇప్పటి వరకు మాడ్యూల్స్ అప్లోడ్ అయి ఉన్నాయి. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ మాడ్యూల్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో సైన్స్ అండ్ టెక్నాలజీ మాడ్యూల్స్ని మీరు ఇలా క్లిక్ చేస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ మాడ్యూల్స్ ఓపెన్ అవుతాయి. ఓకేనండి. సో ఇది కూడా 22 minutes వరకు ఉంటుంది. ఇలా ప్రతి మాడ్యూల్ మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. తర్వాత మోడర్న్ ఇండియన్ హిస్టరీ చూడండి. మోడర్న్ ఇండియన్ హిస్టరీ మీకు కవర్ చేయడం జరిగింది. సో ఇలా మీకు మోడర్న్ ఇండియన్ హిస్టరీ కూడా మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. తర్వాత చూడండి ఇండియన్ పాలిటీకి సంబంధించిన వీడియోస్, ఇండియన్ పాలిటీ వీడియోస్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో చూడండి ఇక్కడ. సో ఇక్కడ సార్ మాట్లాడుతున్నారు ఇండియన్ పాలిటీ వీడియోస్ ఇవి. దాంతోపాటు ఇండియన్ ఎకానమీ నేనే డీల్ చేస్తాను. సో ఎకానమీ వీడియోస్ ఒకసారి చూడండి. ఎకానమీ మీకు ఎంతవరకు సఫిషియంటో అంతవరకు ఈ ఎగ్జామ్కి ఇవ్వడం జరిగింది. సో
ఇలా మీకు ఎకానమీ వీడియోస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ చూడండి, చాలా వీడియోస్ ఉంటాయి, దాదాపుగా 40-50 వీడియోస్ ఉన్నాయి ఒక్కొక్క దానికి. మీకు చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా ఈజీగా చదవడానికి ఉపయోగపడతాయి. దాంతోపాటు జాగ్రఫీ వీడియోస్. సో జాగ్రఫీ కూడా మీకు చాలా డీటెయిల్గా జాగ్రఫీని కవర్ చేయడం జరిగింది, ఎక్కడ వరకు మీకు అవసరమో అక్కడ వరకు. తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది కరెంట్ అఫైర్స్తో రిలేటెడ్ అయి ఉన్నాయి కాబట్టి వీటిని కరెంట్ అఫైర్స్లో కూడా ఇస్తాం, కానీ స్టాండర్డ్గా ఇనిషియల్గా మాత్రం ఒక 9 మాడ్యూల్స్ ఇస్తాం, దీన్ని కూడా ఎక్స్టెండ్ చేసుకుంటూ పోవడం జరుగుతుంది. తర్వాత ఎన్వైరన్మెంట్ 17 మాడ్యూల్స్ ఇచ్చాం, ఇవి కూడా రీసెంట్గా ఇచ్చాయి, చాలా కోర్ బేసిక్స్ కవర్ చేయడం జరిగింది ఈ 17 మాడ్యూల్స్లో. రీసెంట్గా వచ్చే కరెంట్ అఫైర్స్, ఎన్వైరన్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్వైరన్మెంట్ ఇది. సో తర్వాత ఫ్యూచర్లో వచ్చే ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీకు ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. తర్వాత 10th and 11th లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ పేపర్ 1కి సంబంధించి. సో ఇక్కడ మొత్తం డేటా ఇంటర్ప్రిటేషన్, లాజికల్ రీజనింగ్ అన్నీ ఇవ్వడం జరిగిందనమాట. తర్వాత సో ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాం. సో ర్యాంకింగ్ టెస్ట్ అంట. సో ఇలా మనం ర్యాండమ్గా ఓపెన్ చేస్తే మీకు ఏమేమి ఉన్నాయి అనేది మనకు అర్థమవుతుంది. సో చూడండి, ఇక్కడ డీటెయిల్గా మీకు ఇవ్వడం జరిగింది కోర్స్ని, 10th and 11 లాజికల్ రీజనింగ్. తర్వాత ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది, టోటల్ ఆంధ్రప్రదేశ్ టాపిక్స్. అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన జాగ్రఫీ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎకానమీ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన స్పెషల్ టాపిక్స్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్, ఇవన్నీ కూడా ఈ మాడ్యూల్స్లో కవరేజ్ అవుతుంది. అంటే టోటల్గా మనకు విత్ రిలేటెడ్ టు ఆంధ్రప్రదేశ్ అన్నారు కదా పేపర్ 1లో, ఆ ఆంధ్రప్రదేశ్ విత్ రిలేటెడ్ టు అన్నారు కాబట్టి వాటిని మొత్తం స్పెసిఫిక్గా దీన్ని చదివితే మీరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మ్యాక్సిమం డీటెయిల్స్ తెలిసిపోతాయి. సో అలా మీకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన టోటల్ టాపిక్స్ని ఇవ్వడం జరిగింది. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్, మనం ఆల్రెడీ మాట్లాడాం, ఇంగ్లీష్లో ఏం సిలబస్ ఉంటుంది, తెలుగులో ఏం సిలబస్ ఉంటుంది అనేది చాలా డీటెయిల్గా చూసాం. చూడండి, పేపర్ 2 ఇంగ్లీష్, నౌన్, సబ్వెర్బ్ అగ్రిమెంట్ 2 పార్ట్లు ఉన్నాయి, సబ్వెర్బ్ అగ్రిమెంట్, ప్రొనౌన్, యాడ్జెక్టివ్, టెన్సెస్. ఒకసారి టెన్సెస్ ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, ఇలా మీకు మాడ్యూల్స్ ఇవ్వడం జరుగుతుంది. సో చాలా డీటెయిల్గా డిజిటల్ ఫామ్లో ఉంటుంది. దీన్ని మీరు చూసేటప్పుడు ఇక్కడ సౌండ్ క్వాలిటీ కూడా పెంచుకోవచ్చు మీరు. సో వీడియో క్వాలిటీని కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేయొచ్చు, 1080pలో కూడా దీని వీడియో క్వాలిటీని చూడవచ్చు అనమాట. ఇలా మీరు ఎవరైనా కనిపించకపోతే వీడియో క్వాలిటీని కూడా ఇలా పెంచుకొని చాలా డీటెయిల్గా క్లారిటీగా మీరు వీడియోని చూడొచ్చు. సో అది కూడా గమనించండి. సో సౌండ్ కోసం మీరు ఇయర్ ఫోన్స్ అయినా ఉపయోగించండి, చాలా డీటెయిల్గా అర్థమవుతుంది, నార్మల్గానే అర్థమవుతుంది. బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం ఇయర్ ఫోన్స్ కూడా ఉపయోగించండి. ఇక్కడ డిజిటల్ క్వాలిటీలో సౌండ్ కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది మీకు. ఓకేనండి. సో ఇలా మీకు చూడండి, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, టెన్సెస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, కంజంక్షన్స్, యాడ్వర్బ్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. ఓకేనండి. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, సింపుల్ అండ్ కాంపౌండ్ కాంప్లెక్సెస్, కాంప్రహెన్షను, సో క్లోజ్డ్ టెస్ట్, తర్వాత సెంటెన్స్ రీఅరేంజ్మెంట్, పంక్చుయేషన్స్. సో ఇలా మీకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా తెలుగులో కూడా చూడండి, మనం ఇందాక ఏదైతే డీటెయిల్గా ఇచ్చామో అవన్నీ ఇవ్వడం జరిగింది. అలంకారాలు. ఒకసారి మళ్ళీ క్లోజ్ టెస్ట్ ఇంగ్లీష్ చూడండి ఒకసారి. సో క్లోజ్ టెస్ట్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. అంటే మన కోర్సులో ఏముందనేది మీకు జెన్యూన్గా ముందే చూపిస్తున్నాను అనమాట. సో చాలా క్లియర్గా, మిమ్మల్ని ఎటువంటి ఇబ్బందులు పెట్టుకోకుండా అసలు ఎస్వీఆర్ అకాడమీ చాలా జెన్యూన్గా పర్ఫెక్ట్గా ఎలా ఇస్తుంది అనేది మీకు చూపిస్తున్నాను ఇక్కడ. సో ఈ క్లోజ్ టెస్ట్. ఓకేనండి. నెక్స్ట్, సో తెలుగు ఒక వీడియో చూద్దాం. సో తెలుగు కూడా నేను చాలా డీటెయిల్గా ఉన్నాయి, అవన్నీ నేను మాట్లాడినప్పుడు చాలా ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను నేను. అవునండి. తెలుగులో ఒకసారి చూడండి. సో తెలుగు చాలా డీటెయిల్గా అలంకారాలు. ఓకేనండి. సో ఇలా మీకు చాలా డీటెయిల్గా తెలుగు కోర్సును కూడా అరేంజ్ చేయడం జరిగింది. అలంకారాలు, ఛందస్సు, ఇవన్నీ కూడా డీటెయిల్గా. సో ఇలా మీరు ఎస్వీఆర్ అకాడమీ కోర్స్ని పర్చేజ్ చేయొచ్చు. సో కోర్స్ ఫీ వచ్చేసి, టోటల్ కోర్స్ వచ్చేసి 3500. ఓన్లీ ఎస్వీఆర్ అకాడమీ స్టూడెంట్స్ అయితే టోటల్ కోర్స్ పర్చేజ్ చేయాల్సిన లేదు. పేపర్ 2 ఒకటైతే 1500 రూపీస్ ఉంటుంది. వాటిని ఎలా పర్చేజ్ చేయాలో నెక్స్ట్ సెషన్లో, నెక్స్ట్ కంటిన్యూషన్లో మీరు ఎలా పర్చేజ్ చేయాలో చూడొచ్చు. కోర్స్ని ఎలా పర్చేజ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందు ఫోన్లో కానీ లేదా ల్యాప్టాప్లో కానీ మీరు ఏ డివైస్ ఉంటే ఆ డివైస్లో www.svracademy.in అని ప్రెస్ చేయండి. దీన్ని మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలా మీకు svracademy.in టైప్ చేస్తే ఇలా మీకు ఎస్వీఆర్ అకాడమీ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దీంట్లో లాగిన్, రిజిస్టర్ అని 2 పేర్లు ఉన్నాయి. ఆల్రెడీ ఎస్వీఆర్ అకాడమీ యూజర్ అయ్యి మీరుంటే కొత్తగా కోర్సుని పర్చేజ్ చేయాలనుకుంటే ఆల్రెడీ లాగిన్లోకి వెళ్ళిపోయి మీరు కోర్సుని పర్చేజ్ చేయొచ్చు. లేదు, కొత్తగా మీరు ఎస్వీఆర్ అకాడమీలో కనుక ఇంతవరకు లాగిన్ కాకపోతే కొత్త వాళ్ళు అయితే మీరు రిజిస్టర్ని ప్రెస్ చేయండి. రిజిస్టర్ని ప్రెస్ చేసిన తర్వాత మీ పేరు అడుగుతుంది, మీ పేరుని ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది, మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ మెయిల్ ఐడి అడుగుతుంది, మీ మెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. మీ మెయిల్ ఐడిని ఎంటర్ చేస్తారు. మీ మెయిల్ ఐడిని ఎంటర్ చేసిన తర్వాత మీ పాస్వర్డ్ అడుగుతుంది, ఏదైనా ఒక పాస్వర్డ్ పెట్టుకోండి మీరు. ఓకేనండి. ఆ పాస్వర్డ్ ఏదైతే ఉందో అది మీ పాస్వర్డ్, ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో అది మీ యూజర్ నేము, యూజర్ ఐడి.
మీరు ఏ కోర్స్ పర్చేజ్ చేద్దాం అనుకుంటున్నారు? ఇక్కడ 2 కోర్సులు మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాయి. మేజర్గా చాలా కోర్సులు ఉన్నాయి ప్రస్తుతం గ్రూప్ 4కి సంబంధించి. గ్రూప్ 4 టోటల్ కోర్సు జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్, గ్రూప్ 4 పేపర్ 2 ఒకటి. సపోజ్ నేను టోటల్ కోర్సును పర్చేజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, రిజిస్ట్రేషన్ అయ్యాను. అవునండి, ఇలా రిజిస్ట్రేషన్ అవ్వగానే మనకి మెయిల్ మనకు వెళ్తుంది, దాంతో పని లేదు. ఇక్కడ ఎస్విఆర్ యూజర్, ఇప్పుడు నేను ఏదైతే ఇచ్చానో ఫోన్ నెంబరు దాన్ని ఎంటర్ చేస్తాను. ఓకే, నేను ఫోన్ నెంబర్ ఎంటర్ చేశాను. తర్వాత నేను ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నానో దాంతో ఎంటర్ అవుతాను. ఓకే, ఎస్విఆర్ యూజర్లోకి నేను ఎంటర్ అయ్యాను. ఓకే, నాకు ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి, నాకు డాష్ బోర్డ్లో అనేక రకాలైన కోర్సులు చూపిస్తున్నాయి. దీంట్లో కిందకు వస్తే గ్రూప్ 4కి సంబంధించినటువంటి టోటల్ కోర్సు 3500 ఉంది. గ్రూప్ 4కి సంబంధించినటువంటి పేపర్ 2 ఒకటి, అంటే ఎస్విఆర్ అకాడమీ వాళ్ళు పేపర్ 2 ఒకటి పర్చేజ్ చేయొచ్చు. మిగతా వాళ్ళందరూ కూడా టోటల్ పేపర్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఇలా మీరు టోటల్ కోర్స్ అయినా పర్చేజ్ చేయొచ్చు, లేదా పేపర్ 2 అయినా పర్చేజ్ చేయొచ్చు. సపోజ్ నేను టోటల్ కోర్స్ని పర్చేజ్ చేస్తున్నాను కదా, ఇప్పుడు యాడ్ అని ప్రెస్ చేస్తాను. ఓకేనండి. ఓకే, ఇప్పుడు కోర్స్ యాడ్ అవుతుంది. 3500 రూపీస్ ప్లస్ కన్వీనియన్స్ ఫీ ఎంతో కొంత యాడ్ అవుతుంది, ఒక 100 రూపీస్, 148 రూపీస్ మొత్తం కలిపితే ఇలా అమౌంట్ వచ్చింది. ఇక్కడ చూడండి, మోర్ పేమెంట్ ఆప్షన్స్ ఉన్నది. మోర్ పేమెంట్ ఆప్షన్స్, క్రెడిట్ కార్డు ఉపయోగించి కొనుక్కోవచ్చు, మీరు డెబిట్ కార్డు ఉపయోగించవచ్చు, నెట్ బ్యాంకింగ్ ఉపయోగించవచ్చు. సో మేజర్గా డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్స్, తర్వాత చాలా ఉన్నాయి మీకు ఆప్షన్స్. ఈ ఆప్షన్స్ మీరు ఉపయోగించి ఎస్విఆర్ అకాడమీ నుంచి పర్చేజ్ చేయొచ్చు. ఒకసారి మీరు పర్చేజ్ చేయటం అయిపోయిన తర్వాత సేమ్ మళ్ళీ మీరు ఏం చేస్తారు, పర్చేజ్ చేయటం అయిపోయిన తర్వాత ఎస్విఆర్ అకాడమీలోకి వెళ్తారు. www.SVRacademy.in వెళ్తారనమాట. పర్చేజ్ చేసిన తర్వాత మీరు వెళ్ళిన తర్వాత ఇప్పుడు రిజిస్ట్రేషన్ అవసరం లేదు, లాగిన్ని ప్రెస్ చేస్తారు. లాగిన్ని ప్రెస్ చేసి సో మీరు యూజర్ నేమ్ ఏమో మీ మొబైల్ నెంబరు, పాస్వర్డ్ మీరు ఏదైతే పెట్టుకున్నారో మీరు అది. తర్వాత మీరు వీడియోలోకి వెళ్తారు. వీడియోలోకి వెళ్తున్న తర్వాత వీడియోలోకి వెళ్తున్న తర్వాత మీరు ఏదైతే పర్చేజ్ చేశారో అది కోర్స్ ఉంటుందన్నమాట. ఆ కోర్స్ మీద క్లిక్ చేస్తారు. చూడండి, కోర్స్ వచ్చేసింది. ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళిపోవటమే. సో ఇది పర్చేజ్ చేసే ప్రాసెస్. ఓకేనండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.